చెప్పండి, దేవుడికి దండం పెట్టుకునే బయటికి వెళ్ళాలని చెప్పండి. ఎంతమంది మగవాళ్ళకి ఇక్కడ పంచ కట్టొచ్చు, అది మన పద్ధతి. కానీ పంచకట్టు ఎంత మందికి వచ్చు అంటే సగం మంది కూడా చేయొత్తట్లే. పోనీ మీ పిల్లలకి ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు పంచకట్టు? ఈ రోజు ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే, పెళ్లి జరుగుతుందంటే ఆడపిల్లకు చీర కట్టడానికి ఒకడు వస్తుండు, ఓ మొగతను వచ్చి ఆడపిల్లకు చీర కడతాడు. అంటే చీరలు కట్టడం కూడా నేర్పించట్లే మనం ఆడపిల్లలకి. మన చీర కట్టు పోయింది, మన లంగా ఓణీలు పోయినాయి, మన లంగా జాకెట్లు పోయినాయి. జీన్సులు అనేవి వచ్చేసి షార్ట్లు, జీన్సులు, కొత్త కొత్త రకాల బట్టలు వచ్చి విదేశీ పాశ్చాత్య సంస్కృతిని మనం అలవాటు చేసుకుంటున్నాం. అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. వారానికి ఒకసారి దేవాలయాలకు వెళ్ళండి కుటుంబ సమేతంగా. ప్రతి శనివారం, ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది, ఆ గుడిలో భజనా కార్యక్రమం పేరుతోటి ప్రతి శనివారం హిందువులంతా కలవండి. ఆ పంతులు గారికి చెప్పి ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్లోకం యొక్క వివరణను పిల్లలకు చెప్పమనండి. యువతంతా కూడా వీకెండ్ భజనా క్లబ్స్ పెట్టండి. ఆ భజనా క్లబ్లలో పెద్దలను కూడా జాయిన్ చేయండి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటంలో పెద్ద బాధ్యత ఈ రోజు యువత తీసుకోవాలి. మీ చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు అనే విషయాన్ని మర్చిపోకండి.